హాయ్. ఈరోజు మనము ఎన్హెచ్ పైన COCF3 ప్రొటెక్టింగ్ గ్రూప్ అంటారు. దీన్ని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తామంటే ఇక్కడైతే నేను ఇది ఇలా పెట్టాను. మీతో ఎక్కడైనా వేరే గ్రూప్ ఉన్నప్పుడు అక్కడ కన్వర్షన్స్ చేసేటప్పుడు ఈ నైట్రోజన్ పైన ఎలాంటి చర్య జరగకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఈ COCF3 ప్రొటెక్షన్ అని పెడతాము. బాగా కూడా పెడతాము, బెంజైల్ ప్రొటెక్షన్ కూడా పెడతాము. కానీ ప్రజెంట్ మాత్రం మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం. మిగతాది ప్రొటెక్టింగ్ గ్రూప్స్ వేరే చాప్టర్ ఉంటుంది, ఆ చాప్టర్లో డిస్కస్ చేసుకుందాం. దీన్ని ఇక్కడ సపోజ్ ఇక్కడ CH3 గ్రూప్ కాకుండా ఏంటంటే బాగ్ ప్రొటెక్షన్ ఉంది ఇక్కడ. ఇది ఒక అదనమాట. ఈ బాగ్ని మళ్ళీ ఏదైనా కన్వర్షన్ అయిపోయిన తర్వాత ఈ బాగ్ ఇక్కడ కూడా బాగ్ ప్రొటెక్షన్ అనేది తీసుకుంటే ఈ ఏదైనా రియాక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ డీప్రొడక్ట్ చేసేటప్పుడు ఈ రెండు డీప్రొడక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే మనము జస్ట్ ఒకే గ్రూప్ని డీప్రొడక్ట్. దీన్ని బాగ్ ఏంటంటే అసిడిక్లో ఇది మనకు డీప్రొడక్షన్ అవుతుంది, కానీ ఇది మాత్రం బేసిక్లో అవుతుంది డీప్రొడక్షన్. సో అట్లా వేరియేషన్ చేయడానికి గ్రూప్కి మధ్య వేరియేషన్ చేయడానికి ఒకే కాంపౌండ్లో 2 నైట్రోజన్ని ప్రొటెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒకటి బాగ్తో చేస్తే ఇంకొకటి సెలెక్టివ్గా డీప్రొడక్ట్ చేసుకోవడానికి ఇట్లా 2 తీసుకుంటాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొటెక్ట్ గ్రూప్ తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ట్రైఫ్లోరో ఎస్టిక్ హెనైడ్రేట్ అంటారు దీన్ని. ట్రైఫ్లోరో ఎస్టిక్ హెనైడ్రేట్ చూడండి, 2 ఎస్టిక్ యాసిడ్స్ కలిస్తే ఇది ఎస్టిక్ హెనైడ్రేట్. అట్లా ట్రైఫ్లోరో ఎస్టిక్ హెనైడ్రేట్ అనమాట. దీన్ని ప్రొటెక్టింగ్ చేయడానికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఆర్బీ తీసుకుంటాం. ఇది ల్యాబ్లో మనము రీసెర్చ్లో ఎలా చేయాల్సి ఉంటుందని చెప్పడానికి ఎగ్జాంపుల్. ఆర్బీ తీసుకుంటాం, దీంట్లో పెల్లెట్ ఇస్తాం. పెల్లెట్ అంటే పెల్లెట్ మ్యాగ్నెటిక్ అనమాట, తిరిగితే రియాక్షన్ బాగా పోతుంది. ఇది ఒక టబ్ తీసుకుంటాం. టబ్ దేనికి తీసుకుంటాం అంటే ఇది ఐస్ వేయడానికి దేనికైనా. దీనికి మూసేసి దీనికి బెలూన్ కానీ ఇంకేదైనా పెడతాం రియాక్షన్ ఇన్నట్టుగా ఉంచడానికి. మళ్ళీ ఇక్కడ డెవలప్ అయిన ప్రెజర్ తీసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ కాంపౌండ్ని తీసుకుంటాం. కాంపౌండ్ని తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే దీనిలో ఈ సాల్వెంట్ వేస్తాం. సెకండ్ సాల్వెంట్ వేస్తాం. దీన్ని DCM సాల్వెంట్, డైక్లోరోమీథేన్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ కాంపౌండ్ కరిగి ఒక సిస్టమ్ ఏర్పడడానికని దీన్ని DCM యూజ్ చేస్తాం. సాల్వెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది లేకపోతే ఎయిర్ కెమికల్ రియాక్షన్ జరగదు. ఫస్ట్ సెకండ్ సాల్వెంట్లో దీన్ని డిజాల్వ్ చేయడం, కరిగించిన తర్వాత ఏం చేస్తామంటే దీన్ని ఐస్తో ఈ టబ్తో ఐస్ క్యూబ్స్ వేసి కొంచెం వాటర్ వేసి 0 degrees తీసుకొస్తాం. 0 degrees తీసుకొచ్చి తర్వాత ట్రైఇథైలమైన్. ఇది ఏంటంటే బేస్. ఇక్కడ యూజ్ చేసేంటి ట్రైఇథైలమైన్ బేస్. ఇది దాని స్ట్రక్చర్. ట్రైఇథైలమైన్ యూజ్ చేస్తుంది. ట్రైఇథైలమైన్ ఏం పని చేస్తుందంటే ఈ నైట్రోజన్ పైన ఉన్న హైడ్రోజన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నమాట. తర్వాత ఇక్కడ ఉన్న నెగిటివ్ ఛార్జ్ వచ్చేసి ఇక్కడ అటాక్ అయ్యి ఇది ఇక్కడ అటాక్ అయ్యి మళ్ళీ రివర్స్లో ఇది ఇక్కడ అటాక్ అయ్యి ఇది వెళ్ళిపోతుంది అనమాట. ఇది దీని మెకానిజం. సో ట్రైఇథైలమైన్ తీసుకుంటాం అన్నమాట. ట్రైఇథైలమైన్ తీసుకొని స్టిర్ చేసిన తర్వాత లాస్ట్కి ఏం చేస్తామంటే ట్రైఫ్లోరో ఎస్టిక్ హెనైడ్రేట్ని స్లోగా యాడ్ చేస్తాం. స్లోగా డ్రాప్ వైజ్ సిరంజ్ తోటి కానీ డ్రాపింగ్ పన్నెలు అని ఉంటాయి, అవి నేను తర్వాత చూపెడతాను. డ్రాపింగ్ పన్నెలతో కానీ RB2ని కూడా తీసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా వేరే సెకండ్ ఇది ఏం డిస్టర్బ్ కాకుండా సెకండ్ కాంపౌండ్ సిరంజ్తో కాకుండా పెద్ద మొత్తంలో యాడ్ చేయాలనుకున్నప్పుడు 2 RBs ఉంటాయి, దాన్ని తీసుకుంటాం. దీన్ని మూసేస్తాం అనమాట. తర్వాత ఇక్కడ నుంచి తర్వాత ఈ లాస్ట్కి ఈ ట్రైఇథైలమైన్ యాడ్ చేసిన తర్వాత ఒక 30 minutes స్టిర్ చేసి, అంటే ఈ బీడ్ అనేది కింద స్టిర్రర్ ఉంటుంది, దీంట్లో మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ ఈ పెల్లెట్ని తిప్పుతూ ఉంటుంది. ఈ తిరగడం వల్ల రియాక్షన్ దాని టైం బట్టి కంప్లీట్ అవుతుంది అనమాట. 30 minutes తర్వాత ఏం చేస్తామంటే ఈ
ఎస్టిక్ ఎనైడ్రేట్, ట్రైఫ్లోర్ ఎస్టిక్ ఎనైడ్రేట్ అయితే ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తాం అనమాట. అట్లా చేయడం వల్ల ఏమైందంటే ఈ రియాక్షన్ అయిపోతుంది. డిపెండ్ ఆన్ కాంపౌండ్స్, చాలా కాంపౌండ్స్ ప్రతిసారి అదే చెప్తాను. ఈ మన 30 minutesలో పోతుంది అనుకుంటే 16 hours అని రాశాను, కొన్ని 16 hours కూడా పట్టదు. 0 degreesలో యాడ్ చేసి తర్వాత ఆర్టీ తీసుకొచ్చి 16 hours అని రాశాను. ఇక్కడ 16 hours కాకుండా కొన్ని 1 hourలోనే పోతాయి, కొన్ని 2 hours పోతాయి, కొన్ని 3 hours పోతాయి. ఒక్కోసారి ఇది సరిపోనప్పుడు ఏం చేస్తామంటే ఇంకా కొంచెం యాడ్ చేసి మళ్ళీ ఒక 1 hour తిప్పుతూ ఉంటాం. అది టైం బట్టి మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక ఏంటి రియాక్షన్ ప్రాసెస్. దీని రియాక్షన్ ప్రాసెస్, ఇది మెకానిజం. ఇక్కడ నుంచి ఇది ఇట్లా అయితే అనేది జస్ట్ ఇది అది కాదు, ఒక ఐడియా కోసం చెప్తున్నా. మన ఇంటెన్షన్ ఏంటంటే రియాక్షన్ ఎట్లా పెడతామని చెప్పడం మాత్రం ఇంటెన్షన్. తర్వాత దీన్ని అయిపోయిన తర్వాత సరే 16 hours అనుకుందాం. 16 hours తిరిగిపోతుంది. తిరిగిన తర్వాత రియాక్షన్ కంప్లీట్ అవుతుంది. రియాక్షన్ కంప్లీట్ అయినప్పుడు ఏం చేస్తామంటే దీన్ని పించి చేస్తాం వాటర్తో. కానీ రైతులు కాబట్టి సింపుల్గా పించి చేయడం. వాటర్ మామూలుగా అయితే వాటర్ వేస్తాం. వాటర్ వేస్తే ఏమైందంటే ఇది రియాక్షన్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ సపరేటింగ్ పనెల్ పియర్ షేప్లో ఉంటాయి. సపరేటింగ్ పనెల్స్ అనేటివి ఇక్కడ ఒక నాజిల్ ఉంటుంది, ఇక్కడ ఒక ట్యాప్ లాగా ఉంటుంది. దీన్ని ఏం చేస్తామంటే ఈ రియాక్షన్ మిక్చర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీని రియాక్షన్ మిక్చర్ని ఇప్పుడు ఇక్కడ డీసీఎం యూజ్ చేస్తాం కదా, డీసీఎంలోనే కొంచెం మళ్ళీ డీసీఎం యాడ్ చేసి అది డిపెండెంట్ రియాక్షన్ మిక్చర్ ఇది సాల్బుల్ అవుతుందా లేదా దాన్ని బట్టి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ సాల్వెంట్స్ యూజ్ చేసి కాంపౌండ్స్ని ఆర్గానిక్ లేయర్, యాక్వస్ లేయర్ని సపరేట్ చేస్తాం అనమాట. ఆర్గానిక్ లేయర్ అప్పుడు ఏమైందంటే ఇప్పుడు డీసీఎం యూజ్ చేస్తాం అనుకోండి, డీసీఎం డౌన్ అంటే కిందికి వస్తుంది వాటర్ కంటే. ఎందుకంటే డీసీఎం డెన్సిటీ అనేది వాటర్ కంటే ఎక్కువ కిందికి వస్తుంది. ఇది వాటర్ లేయర్, ఇది డీసీఎం లేయర్. ఇది ఆర్గానిక్ లేయర్ కాబట్టి, ఇది ఆర్గానిక్ కాంపౌండ్ కాబట్టి దీంట్లో కలుగుతుంది. సో దీంతోపాటు దీంట్లో ట్రైథిలమైన్ కూడా కొంచెం వస్తుంది, కొంచెం వాటర్లో వెళ్ళిపోతుంది. దీని ఇంప్యూరిటీస్ ఏమి ఉన్నాయో అవి కూడా దీంట్లోకి వస్తాయి. ఒకవేళ యాసిడ్ అయితే దీనికి వాటర్లోకి వెళ్ళిపోతుంది, కొన్ని వాటర్లోకి వెళ్ళిపోతే కొన్ని వెళ్ళిపోవు, కొన్ని అలాగే వస్తాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే దీన్ని కింద బీకర్ కానీ కొనికలు కానీ ఏదో ఒకటి పెట్టి దీన్ని ఇక్కడ ఈ లేయర్స్ని సపరేట్ చేస్తాం. సపరేట్ చేసి దీంట్లోకి సోడియం సల్ఫేట్ వేసి ఉన్న దీన్ని ట్రై చేస్తాం. సోడియం సల్ఫేట్ ఏం చేస్తాం అంటే దాంట్లో ఏమైనా వాటర్ డ్రాప్స్ ఖచ్చితంగా వస్తాయి, ఆ వచ్చిన వాటర్ డ్రాప్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దీన్ని ఒక ఆర్బీలోకి ట్రాన్స్ఫర్ చేసి రోటోవేపర్ అని ఉంటుంది. రోటోవేపర్ ఏం చేస్తుందంటే దీంట్లో ఉన్న సాల్వెంట్ ఏదైతే డీసీఎం ఉందో ఆ డీసీఎం సాల్వెంట్ని తీసేసి కాంపౌండ్ మాత్రమే మిగులుతుంది ఆర్బీలో. దాన్ని ఏం చేస్తామంటే ఇది సెకండ్ ప్రాసెస్, వర్కప్ అంటారు దీన్ని. వర్కప్ ప్రాసెస్ ఇది సెకండ్ ప్రాసెస్. ఇది రియాక్షన్ ఫస్ట్ ప్రాసెస్ అయితే అది సెకండ్ ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ ఏంటంటే దీంట్లోనే ఇంకొకటి కూడా వస్తుంది. ఈ రియాక్షన్ జరుగుతున్నప్పుడు టీఎల్సీ మానిటరింగ్ కానీ అనాలిసిస్ టీఎల్సీ మానిటరింగ్ చేస్తాం. స్టార్టింగ్ కో రియాక్షన్ మిక్చర్, స్టార్టింగ్ కాంపౌండ్ని ఏదైతే దీన్ని తీసుకున్నామో ఇక్కడ స్పాట్ చేస్తాము. అది రన్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ సాల్వెంట్ రన్ చేస్తే ఇక్కడికి వస్తుంది కొందాం. తర్వాత ఇది ఏంటి ఈ కాంపౌండ్ ఏంటంటే ఇది ఎప్పుడైనా పోలార్, ఎన్హెచ్ ఉన్నప్పుడు పోలార్ ఉంటుంది. ఇది దీన్ని ప్రొటెక్ట్ చేసినప్పుడు నాన్ పోలార్కి వెళ్ళిపోతుంది. నాన్ పోలార్ అనుకున్నాం. దీంట్లో ఇంకా ఏవైనా ఇంప్యూరిటీస్ ఫామ్ అవుతాయి. డైరెక్ట్ కాంపౌండ్ ప్రతిసారి కాంపౌండ్ పెట్టగానే స్పాట్ టు స్పాట్ రాదు, ఇంప్యూరిటీస్ ఫామ్ అవుతాయి. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ క్రూడ్ని వచ్చిన ఈ దీంట్లో తీసి కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత క్రూడ్ వస్తుందని చెప్పాను. ఆ క్రూడ్ని ఏం చేస్తామంటే డీసీఎంలో కానీ ఎక్కువ డీసీఎంలో డిజాల్వ్ చేసి దాంట్లో సిలికా వేస్తాం. సిలికా అనేది వన్ టైప్ ఆఫ్ శాండ్ అది. సో దానికి సిలికా వేస్తాం. సిలికా వేసిన తర్వాత ఏమైందంటే దీన్ని సిలికా వేసి రోటోవేపర్కి మళ్ళీ రోటోవేపర్ పెట్టి డీసీఎంని ఎవాపరేట్ చేస్తే స్లర్రీ వస్తుంది. ఆ స్లర్రీని ఏం చేస్తామంటే ఒక ప్రొవాటిక్ కాలం ఉంటుంది. ఇప్పుడు తక్కువగా యూజ్ చేస్తున్నారు ఇది కాలాన్ని, మామూలుగా అయితే యూజ్ చేస్తారు దీన్ని సపరేట్ చేయడానికి. ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుంది. ఇక్కడ వరకు సిలికాని యూజ్ చేస్తాము. మామూలుగా అయితే జనరల్గా 230, 400 అనేది ఒక టైప్ ఆఫ్ సిలికా. ఇది చాలా సన్నగా ఉంటుంది.
ఒకటి 100, 200 ఇది ఇంకా కొంచెం అది 60, 120 అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, ఈజీగా కిందికి సాల్వెంట్ వచ్చేస్తానట 120. ఈ 3 రకాల సిలికా ఉంటాయి. ఇవి కాకుండా ఏమైనా యాసిడ్ సెన్సిటివ్, ఈ సిలికా కొంచెం అసిడిక్ ఉంటుంది, యాసిడ్ సెన్సిటివ్ ఉన్నదాన్ని ఏం చేస్తామంటే న్యూట్రల్ అల్యూమినియం ఉంటుంది, న్యూట్రల్ అల్యూమినియం యూజ్ చేస్తాం అనమాట. తర్వాత ఏం చేస్తాం అంటే ఇక్కడ వరకు నార్మల్ సిలికానే చేసేసి తర్వాత ఏం చేస్తామంటే దీంట్లోకి ఏదైతే స్లరీ మనం ప్రిపేర్ చేసుకున్నామో ఇక్కడ వచ్చిన క్రూడ్కి డీసీఎం వేసి దాంట్లో సిలికా వేసి కాన్సన్ట్రేషన్ చేసి స్లరీ చేస్తామో ఆ స్లరీని ఇక్కడ వరకు వేస్తాం. ఈ స్లరీ ఇది పెద్దగా ఉండాలి, చిన్నగా ఉండాలి, కొంచెం ఉంటే అంత బాగా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సాల్వెంట్ డిఫరెంట్ పర్సంటేజ్లలో సాల్వెంట్ పోస్తాం. సాల్వెంట్ పోసినప్పుడు ఏమైందంటే ఇది ఏదైతే ఈ స్పాట్ ఉందో ఇది ఫస్ట్ వస్తుంది, ఇది సెకండ్ వస్తుంది, కింది స్పాట్ లాస్ట్కి వస్తుంది. ఇదంటే పోలార్ అనమాట. ఫస్ట్ ఇది బయటికి వస్తుంది, తర్వాత ఇది బయటికి వస్తుంది, తర్వాత ఇది ఇట్లా సపరేట్ అవుతుంది. సపరేట్ ఫస్ట్ ఇదేది ఫస్ట్ ఇది ఫస్ట్, ఇది నాన్ పోలార్ది ఫస్ట్ వస్తుంది, తర్వాత పోలార్ది, తర్వాత ఇది లాస్ట్ వస్తుంది అనమాట. కాంపౌండ్ వచ్చిన తర్వాత దాన్ని వదిలేస్తాం, అంతా పట్టించుకోవాలనుకుని మన కాంపౌండ్ వచ్చేది టార్గెట్. దీన్ని ఏం చేస్తాం అంటే మళ్ళీ రోటోవేపర్ ఉంటుంది కదా, ఈ తీసిన సాల్వెంట్ వచ్చిన కాంపౌండ్ని సాల్వెంట్ తీసేసి ప్యూర్ కాంపౌండ్ని మనము కాన్సన్ట్రేషన్ చేసి తీసుకుంటాం అన్నమాట. ఇది ఎంటైర్ ప్రాసెస్. ఏ రియాక్షన్ అయినా కానీ ప్రపంచంలో ఏ రియాక్షన్ తీసుకున్నా ఇదే ప్రాసెస్. ఇంతకుమించి కొంచెం వేరియేషన్స్ ఉండొచ్చు కానీ మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి. COCF3 దీని గురించి డీప్రొడక్షన్ వాటి గురించి తర్వాత నేర్చుకుందాం. ఇది ప్రాసెస్. ట్రైథెలమైన్ స్ట్రక్చర్ ఇది. టీ అనేది కోడ్ వర్డ్. ఇది దీన్ని ట్రైథెలమైన్ అంటారు. ఇది బేస్ మనం బేస్గా యూజ్ చేస్తామన్నమాట. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే మామూలుగా అయితే ల్యాబ్లో ఎట్లా చేస్తారనేది చూపెట్టుకుంటూ చేద్దాం అనేది నా ఇంటెన్షన్. కానీ అవి తీసుకొచ్చి ఇక్కడ చూపెట్టడానికి లేదు, దానికి 1,00,000 పర్మిషన్స్ తీసుకోవాలి. ల్యాబ్లో అవి చేపిస్తూ చూపెట్టాలనేది నా ఉద్దేశం. కానీ అది అంత వీలు కాలేదు. ఛానల్ స్టార్ట్ చేసి కూడా దానికోసం చాలా వెయిట్ చేసి చివరికి సరైన బోర్డు మీద చెప్తున్నాను. వీలైతే అలా కూడా చేసి చూపెట్టడానికి ట్రై చేస్తాను. మీరు ల్యాబ్లో జాబ్ చేయాలనుకున్నా ఏమనుకున్నా ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్గా దాన్ని మామూలుగా వేరే వీడియోలో ఏమైనా తీసుకొచ్చి అక్కడ ఏం చేసిందంటే చూపెట్టి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాత్రం ప్రాసెస్. ఫస్ట్ రియాక్షన్ పెట్టాలి, తర్వాత పిన్ చేయాలి, తర్వాత వర్క్ మానిటర్ చేసి పిన్ చేయాలి, తర్వాత వర్కప్ చేయాలి, తర్వాత కాలం చేయాలి. ఈ ప్రాసెస్లో మనం కాంపౌండ్ అనేది బయటికి తీస్తాం. ఇది ఈరోజు టాపిక్. మీకు ఏమైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మీకు కావాలి ఇన్ఫర్మేషన్ అనుకుంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఏమైనా అర్థం కాకపోయినా నెగిటివ్స్ పాజిటివ్స్ ఏ ఉన్నా కమెంట్ పెట్టండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.